ఆరాధన చేసి కృపను కూడా వహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏమైనా ప్రాముఖ్యమైన సమయం వచ్చిందేమో దేవా, అందరూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మీరు మాట్లాడితే మీకు బ్రతుకుతాం, మీరు మాట్లాడితేనే మేము జీవించగలుగుతాం. ఆత్మతండ్రి, ఆత్మదేవ, అందరితో మాట్లాడు, మా ప్రాణమును సేదతీర్చు, ఆశల ప్రాణాన్ని తృప్తిపరచమని క్రీస్తు ప్రభు ప్రార్థించి వాటికి వెలుగుతున్నాను. ప్రియమైన పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం భక్తులైన లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ తెరవాలని మనవి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. చాలు, ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక ధనవంతుడు, మళ్ళా చదువు జాగ్రత్త. ధనవంతుడు ఒకడున్నాడు, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా రెండవ చదువు. లాజరు అను ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద అతని బల నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొను గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. చాలా తర్వాత చేద్దాం. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. కానీ ఇక్కడ ఈ ఉపమానంలో ఒక విషయం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఉపమానంలో యేసయ్య ఎవరి పేరు కూడా ఉపమానంలో చూస్తే ఎవరి పేరు అందులో ఉన్న నేను ఇంట్లో ఇచ్చారు. ఈ యొక్క ఉపమానంలోనే లాజరు అని దేవుడు ఇంక్లూడ్ చేశాడు. ఉపమానంలో చేయడం చాలా చెప్పాలంటే పద్ధతి. కానీ ఇక్కడ మనం రెండు వ్యక్తులను చూస్తున్నాము. ఒకరు ధనవంతుడు, అంటే భాగ్యవంతుడు, ఉదారంగు వస్త్రము ధరించిన వాడు, అనుదినమట చక్కగా సుఖాన్ని అనుభవిస్తున్నాడట. ఇది మనం చదివ మనకి తేటగానే కనిపిస్తుంది. ఇంకా రెండవ వ్యక్తి ఎవరంటే దరిద్రుడైన లాజరు. తన స్థితి ఎలా ఉందంటే భాగ్యవంతుడైనటువంటి ధనవంతుడైనటువంటి ఇంటి వాకిట బయట ఆకలితో అలమటిస్తున్నాడు. ఎందుకని? ధనవంతుడు తినివేసి పారవేసినటువంటి రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకుంటున్నాడు. ఇది మనకు అర్థమైంది. ఒకరి నుంచి మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి భాగ్యవంతుడు, ధనవంతుడు, ఒక గొప్ప ఉన్నతమైన స్థితి కలిగిన వాడు. ఊదారు వస్త్రములు అంటే ఆనాటి కాలంలో యాజకులు ధరించేవారు. యాజకులు అంటే ధరించేవారంట. అంటే అంత భాగ్యవంతులు ధరించేవారు. ఆనాటి కాలంలో ధనవంతుడు ఊదారంగు వస్త్రం ధరించిన వాడై అనుదినము సుఖపడుచుండెను అని చదవం. ఇంకా రెండవ వ్యక్తి లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఆకలి తీర్చు. ఓకే, ఇప్పుడు చదవండి. నెక్స్ట్ 21. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి
దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కోనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపవచ్చాను. ఓకే, ఈ రోజు మన అంశం ఇదే. ఇందులో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఎవరైనా ధనవంతులు ఉన్నారనుకోండి, లేదంటే భాగ్యవంతులు, లేదంటే గొప్పవారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక ధనికుడు వారి యొక్క ఇంటి ముంగిట లేదా వాకిట ఒక దరిద్రుడు నిజంగా ఉంటే ఒప్పుకుంటారా చెప్పాలి? వస్త్రాలు ఉండవు, కురుపులతో బాధపడుతున్నాడు, కుక్కలు నాగుతున్నాయి. అటువంటి వారు మీ 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 గృహం ముందు నిలబడి అంటే పక్కన కూర్చుంటే మీరు ఇష్టపడతారా? మనం ఇష్టపడతామా? ఏమంటాం? వెంటనే ఎవరిని ఇద్దరు పిలిచి, ఒకవేళ వెళ్ళకపోతే ఎవరినైనా ఇద్దరు పిలిచి బయటకు లాక్కెళ్ళిపోతారు. ఎవరు ఇష్టపడతారు? మరి ఎందుకు ధనవంతుడు పాతాళంలోకి, నరకంలోకి ఎందుకు వెళ్ళాడు? మరి ఏమనలేదు కదా, లాజర్ని ఏమనలే. అసలు నువ్వు ఎందుకు నా ముంగిట నా గృహం వద్ద ఉన్నావు, ఎందుకు నా వాకిట నిలబడి ఉన్నావు అని అనలేదు కదా, పంపివేయలేదు కదా. అసలు రొట్టె ముక్కలు ఎందుకు తింటున్నాడు? ఈ మాట కొద్దాం. అసలు రొట్టె ముక్కలు ఏంటి? బల్ల మీద నుంచి పడ్డాయి రొట్టె ముక్కలు ఎందుకు పడతావు? వాళ్ళకి తిన్నో రాదా? ధనవంతుడికి తిన్నో రావట్లేదా? ఎందుకు పడతాయి బల్ల నుంచి? ఏమంటే టేబుల్ మీద టిఫిన్ చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, కింద పడిపోతే ఏమంటాం మనం? అరే బాబు, నీకు తిన్నో రాదా, నీకు సరిగ్గా భోజనం చేయడం రాదా అంటాం మనం. ఏంటి చెప్పండి, అంటామా లేదా? ఎవరినైనా అంటాం. ఏంటి అలా నువ్వు అలా భోజనం చేస్తున్నావు ఏంటి, నీకు జ్ఞానం లేదా అడుగుతాం లేదా? మరేంటి ఇక్కడ విషయం ఏంటి? రొట్టె ముక్క ఏంటి అసలు? రొట్టె ముక్క కింద పడిపోవడం ఏంటండి భోజనం చేస్తుంటే? అందరికీ అనుమానం కదా ఈ మాట. అసలు ఏంటి? తన భోజనపు బల్ల అంటే భోజనపు బల్ల చుట్టూ అని మనం చదువుతాం కదా. ధనికులు భాగ్యవంతులు ఎలా భోజనం చేస్తారని మనకు తెలుసు. ఎలా వారు భోజనము తింటారో మనకు తెలుసు. అసలు ఎందుకు ఆ రొట్టె ముక్కలు పడిపోవడం ఏంటి? అవేమో లాజర్ తినడం ఏంటి? ఏంటంటే కదా, ధనికులు ఆనాటి కాలంలో, భాగ్యవంతులు ఆనాటి కాలంలో, ఉన్నతి అధికారులు, అధికారం కలిగినటువంటి వ్యక్తులు వారు భోజనం చేసిన తర్వాత ఆ రొట్టెలతో చేతులు తుడుచుకునేవారు. రొట్టె అంటే ఇంతతో అనుకున్నారా? మనకు తెలుసు కదా, చపాతీలు కూడా రొట్టె అంటాయి కదా, తింటారు కదా, రోటీలు మీరు కాల్సం తింటారు కదా. అటువంటివి వాళ్ళు ఏం చేశారు? భోజనం అయినమాట వాటిని చేతులతో తుడిచి కింద పడేసేవారు. అంటే ఏంటి? తుడుచుకుని మనం పాడేస్తాం కదా, పాడినట్టు కింద కదంలో ఇలా తుడుచుకుని ఓటంలో మనం ఏంటి భోజనం చేసిన తర్వాత ఏంటి? ఏ పేపర్? టిష్యూ పేపర్ క్లీన్ చేసుకుని పక్కన వెళ్ళేస్తాం. అలాగా నాటి కాలంలో ఆ రొట్టెని వారు భోజనం చేసిన పిమ్మట తుడుచుకొని పక్కన పెట్టేవారు. అవి ఏం చేసేవారంటే బయట పాడేసేవారు. ఇక్కడ ఎవరు తింటున్నారు? లాజరు తింటున్నారు. ఒకవేళ అంత కఠినాత్ముడైతే కనుక అసలు ఎందుకు అక్కడ ఉంచాడు? ఎందుకు అసలు ఉండాలి అని అడగాలి కదా. ఎందుకు అసలు ఎందుకు వేస్తున్నారు మీరు ఆ రొట్టె ముక్కలు? ఆ ధనికుడికి మీరు ఎందుకు వేస్తున్నారు అని అడగాలి కదా ధనవంతుడు. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు మంచోడు కదా? చెప్పండి, మంచోడే కదా?
భాగ్యవంతుడు రావట్లేదు, మీకు ఎవరు చెప్పండి మంచోడే కాదా? చెప్పండి, మంచోడేనా? మరి ఎందుకు పాపంలోకి వెళ్ళాడు, ఎందుకు నరకంలోకి వెళ్ళాడు అంటున్నాడు కదా. చనిపోయిన తర్వాత ధనికుడు కూడా సమాధి చేయబడ్డాడు, చనిపోయినట్టు లాజరు కూడా సమాధి చేయబడ్డాడు. లాజరు అయితే అబ్రహాం రొమ్మును ఆనుకొని హ్యాపీగా చూస్తున్నాడంట పరలోకం అనుకుంటాం. ఈ ధనవంతుడు కూడా చనిపోయి సమాధి చేయబడ్డాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంకి వెళ్ళి అంటున్నాడు, అయ్యా అబ్రహమా, ఇదిగో నాయన నాకు గొంతుకి ఆరిపోతుంది నాయన, ఒక చిటికిని వేలు నుంచి ఒక్క చుక్క నా నాలుగు తడుపుకుంటానయ్యా. అంటే ఎంత భయంకరం ఉంది కదా. మనకి నీళ్ళు ఎక్కువైపోయి ఎంత వృధా చేస్తామండి. ఓకే, అదేం కాదు కానీ ఓకే. ఇప్పుడు బ్రతిమాలుకుంటున్నాడు ధనవంతుడు, లాజరును పంపించు అబ్రహమా. కుదరదు. నీకును లాజరుకి మధ్య ఏముంది తెలుసా? ఒక అగాధం ఉంది. ఎలా రమ్మంటావు? నీకును లాజరు మధ్యన అగాధం ఉంది, ఎలా రమ్మంటావు? కుదరదు. సరే, ఇప్పుడు ధనికుడు మంచోడే కదా, మంచోడేనా? మనకి చూస్తే ఆ కార్యాన్ని బట్టి మనకి మంచోడే కనిపిస్తుంది, మంచోడే చెప్పాలంటే. ఎందుకంటే ఆ దరిద్రుని ఏమి అనలేదు, అక్కడి నుంచి పంపివేయలేదు, ఆ రొట్టె ముక్కల గురించి తిన్నప్పుడు ఏమి కూడా అనలేదు, అన్ని కూడా ఇచ్చారు. ఏంటి తేడా? ధనవంతుడికి దరిద్రుడికి ఏంటి తేడా? ఇక్కడ ఇద్దరు రక్షణ పొందుతున్నారు. ఎస్, వెరీ గుడ్. ఏమిటంటే ఆ లాజరు దగ్గరికి వెళ్ళి కనికరంతో మాట్లాడలేదు. ఎందుకు? నీకు ఎంత ధనం ఉంటే ఏం కాదు, నేను డబ్బేస్తాను పారేస్తాను పర్లేదు అంటే కుదురుతుందా? ఏం చేయాలి? దేవుడి కలిగినటువంటి బిడ్డ కదా, ధనవంతుడు, భాగ్యవంతుడు, ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడా? తన స్థితిని చూశాడా? తన పరిస్థితిని గమనించాడా? ప్రేమతో మాట్లాడా? కనికరం చూపించాడా? దయ చూపించాడా? ఏమీ లేదు. చాలా మంది అనుకుంటారు నేను విశ్రాంతం డబ్బు అనుకుంటారు, విశ్రాంతం అనుకుంటారు. ఓకే, ఆయన చేసిన కార్యం మంచిదే, అక్కడి నుంచి తనని పంపివేయలేదు, కానీ ఆ రొట్టె ముక్కలు తినిచ్చాడు, కానీ దగ్గరికి వెళ్ళి హత్తుకోలేదు, తన బాధ ఏంటో వెళ్ళలేదు, కనికరం చూపించలేదు, ప్రేమ చూపించలేదు. అన్నిటికంట అంటే మనకు ఏముండాలంటారు? దరిద్ర ఎడల ఏముండాలంటారు? పేదవాడి ఎడల ఏముండాలంటారు? కనికరం ఉండాలి, జాలి ఉండాలి, నీకున్న ప్రేమ వారికి చూపించాలి, నీ ప్రేమ వ్యక్తపరచాలి. ఇవేమీ చేయలేదు ధనవంతుడు, కూర్చున్నాడు హ్యాపీగా. అందుకే చదవను కదా, ఒక ధనవంతుడు ఉండెను, అతడు గోదావరి వస్త్రం ధరించుకునుచు ప్రతి దినము సుఖపడుచుండెను. అదే తెలుసు. ఏమంటే ధనముంది గర్వం, ధనముంది కదా అహంకారం. నేను అవసరం బయట పడేంటి, నాతో పడేంటి, బయట తిన్నాడా? ఇక్కడ మనకి రెండు వ్యక్తులు మనం చదువు ఎంతో నువ్వు చదివే ఉంటావు, తప్పుడు వినే ఉంటావు. ధనవంతుడు, లాజరు. ఒక కథలాగా నీకు అనిపించవచ్చు, ఏదో ఒక స్టోరీ లాగా నీకు అనిపించవచ్చు. ఇందులో చాలా మర్మం ఉన్నది, దాగి ఉన్నది, అర్థం చేసుకునే గొప్ప సంగతులు ఇందులో ఉన్నాయి. అంటే ఇక్కడ ఆలోచించేద్దాం. అంటే ఒక ఆమె కూడా అంటుంది, ఒక అవిశ్వాసం ప్రభు దగ్గరికి వస్తే తెలుసా? చూద్దాం, అది కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 27వ. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. ఆమె
అందుకమే నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తిను కదా అని ఆయనతో చెప్పాడు. ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది? రొట్టె ముక్క బల్ల కింద. ఆయన అడుగుతుంది ప్రభుని, ప్రభు బోధన చేస్తున్నాడు. ప్రభువా విశ్వాసంతో అడుగుతుంది ఆమె. అమ్మ అసలు నీ గురించి నేను రాలేదు అంటాడు, స్వయంగా చెప్తాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ప్రభు నీ గురించి నేను రాలేదు, యూదుల గురించి వచ్చాను, నేను ఏర్పాటు చేసిన జనం గురించి వచ్చాను. వారి రొట్టె ముక్కలు నువ్వు ఎలా తింటావు అంటే, పర్లేదు ప్రభా, కుక్కలు కూడా ఏం చేస్తాయి? రొట్టె ముక్కలు ఆశపడతాయి కదా. పర్లేదు ప్రభా, నువ్వు నన్ను కుక్క అన్నా పర్లేదు, ఆ రొట్టె ముక్కలకు ఆశపడతాయి. ఇక్కడ అర్థమవుతుంది ఆమె విశ్వాసం. అమ్మా నీ విశ్వాసం గొప్పది తల్లి అని. అంటే అక్కడ ఆమె యొక్క దేవస్థితిని చూశాడు, ఆమె యొక్క విశ్వాసాన్ని చూశాడు ప్రభు. అమ్మా నీ విశ్వాసం గొప్పది తల్లి అన్నాడు. పర్లేదు ప్రభా అని ఎంత తగ్గించుకుందో చూడండి. అంటే ఎందుకు వస్తుందండి ప్రస్తావన? రొట్టె ముక్క. ఇక్కడ చూస్తే లాజరు మళ్ళా ధనికుడు అంటాడు, ప్రభువా నిజమే తండ్రి, ఒకవేళ నేను అయిపోయాను, నేను నరకం నుంచి మళ్ళీ ఇంకా రాలేను, మండిపోతుంది, నాకు దాహం వేస్తుంది, విలువలు ఆడిపోతున్నా, సరే నాకు కుదరదు కదా, ఒక పని చేయి ప్రభు, ఒక పని చేయండి, నాకు సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని బ్రతిమాలాడు. ఎందుకు చెప్పాడు సువార్త గురించి? వారు కూడా నాలాగే పాతాళం పెట్టి రాకూడదయ్యా, దయించి ఈ సువార్తను ప్రకటించండి. వెళ్ళి ఈ లోకంలో ఉన్నప్పుడు నేను కనికరం చూపలేదు, దయ చూపించలేదు, ప్రేమించలేదు, నాకు ధనం ఉంది, అహంకారము, నాకు గర్వం పెరిగిపోయింది, అహంకారం కలిగి జీవించాను, నన్ను క్షమించమనే యోగ్యత లేదు, కనీసం నా సహోదరులను రక్షింపబడాలి బ్రతిమాలుతున్నాడు. ఈ లోకంలో చూస్తే లాజరు చెప్పాలంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ వచ్చుకున్నాడు, ఆకలితో అలమడించాడు, కురుపులతో బాధపడుతున్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు లాజరు. ఇవన్నీ మనం జీవించినంత కాలమే. నీ కొరకు దాచిరించిన మేలు ఎంతో గొప్పదండి. నీ కొరకు దాచిరించిన మేలు ఎంతో గొప్పది. పరలోక రాజ్యంలో నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ స్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావా? అయ్యో నా బ్రతుకు ఇంతేనా, నా స్థితి ఇంతేనా అని బాధపడుతున్నావా? వేదన చెందుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ అన్నమా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాటి దినాన మనం ఇద్దరు మన ముందు ఉంచాడు. ఒకటి ధనికుడు, మరొకరు లాజరు, దరిద్రులైన లాజరు. కనుక ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏముండాలంటే దయ, జాలి, కనికరము, అన్నిటికంటే ప్రేమ. తన ప్రేమను వ్యక్తపరచలేదు, హృదయపూర్వకంగా దగ్గరికి వచ్చి అత్తుకోలేదు, అంటే మాట్లాడలేదు. ఒకవేళ వచ్చి ఉంటే, ఇదిగో నీ స్థితి అంటే నేను బాగు చేస్తానంటే, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మాట అంటే, దగ్గరికి వచ్చి తన ప్రేమ వ్యక్తపరిస్తే వేరేలా ఉండేదేమో, తన స్థితి వేరేగా ఉండలేము. అందుకేమో ఏ విషయంలోనే సరే దేవుడు హెచ్చించుకునేది నువ్వు తగ్గించుకుని పోతేనే కష్టం. అదే హెచ్చించిన తర్వాత నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, చాలా భయంకరంగా ఉంటుంది తర్వాత పరిస్థితి. ప్రభు చెప్పాడు స్వయం, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం.
హల్లెలూయా, దేవుని స్తోత్రం. నిజమే కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? సువార్తలో మనం చూస్తున్నాం, మనకి దేవుని కలిగినట్టు మనకి ఏం కావాలి అసలు? ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు అంటున్నాడు. ఆయన మాటల్లో మనకి ధైర్యము, వాటిని చూసైనా మీరు నేర్చుకుని అంటున్నాడు. వారికంటే మీరు శ్రేష్ఠుడు కదా అంటున్నాడు. ఎంత ఎంత భరోసిస్తున్నాడు దేవుడు మనకి, ఎంత ధైర్యపరుస్తున్నాడు ప్రభు. కానీ ఇక్కడ ఎలా బాధపడుతున్నాడో తెలుసా తల్లి? మరొక మాటలో చూస్తే ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, నా మనసా త్రాగుము, తిరుగుము, సుఖించుము. తన మనసులో ఏమనుకుంటున్నాడు? తన ధనాన్ని చూసి, తన దాచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ఏమనుకున్నాడు తెలుసా? నా మనసా త్రాగుము, తిరుగుము, సుఖించుము. ప్రతి ఆలోచన ఇదే వస్తుంది. నీకు ధనము అధికమైనప్పటికీ నీకేమనిపిస్తుంది తెలుసా? ఇదే, సుఖించుదాము, తిరుగుదాము, నాకేంటి. ఇప్పుడు ప్రభావం నీ హృదయం తగ్గుతున్నాడు. నాయన సరే చెయ్యి, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి, నీ ఇష్ట ప్రకారమే జీవించు, నీ ఇష్ట ప్రకారమే తిరుగుము, తాగుము, సుఖించము. చాలా అర్థం అవుతుంది ఈ మాటలకి. ఎవరో ఖాళీ ఉండి తిని తిరుగుతున్నా ఇది కాదు. సుఖించు అంటే తెలుసు, ఇది వివరించలేము. కానీ త్రాగు అంటే మీకు తెలుసు, అధికంగా తెలకు ఇది తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ప్రభు అంటున్న ఆయన, ఒక దినం ఉంది నాయన, ఒక రాత్రి కాల సమయంలో నీ ప్రాణం తీసుకుంటాను, ఏం చేస్తావు నాయన అంటే మనకు ఉంటుందా జవాబు? ఒక రాత్రి కాల సమయంలో నీ ప్రాణం తీసుకుంటాను, ఏం చెప్తావు? ఏంటి సమాధానం? దేవునితో వైరమా? దేవునితో యుద్ధమా? కుదరదు కదా. నిన్న కూడా చెప్పుకున్నాం, దేవునితో వైరమా, దేవునితో యుద్ధమా? ఓ నా యవనస్తుడా, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణం తీసుకుంటాను, ఏంటి ఏం చేస్తావు? అప్పుడు చెప్తావా, తినుము, త్రాగుము, సుఖించుము. నా మనసు, నాలో ప్రాణమా, నీకు ఎలా తొందరపడుచున్నావు? ఇప్పుడు ప్రభు అంటాడు, నీవెలా తొందరపడుచున్నావు? సహోదరా, ప్రియ సహోదరి, జీవం కలిగిన మాటలు వింటున్న నీవు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతి మాట మనకే వర్తిస్తుంది. ఎవరి గురించి మీరు ఆలోచన చేయవద్దు. దేవుడు పలికాడంటే, దేవుడు వర్ణించాడంటే, దేవుడు వివరించాడంటే ప్రతిది కూడా మన గురించి అనుకోవడం మంచిది. ఏదో ఒక మాట చెప్తే వారి గురించి, ఈ మాట చెప్తే వీరి గురించి కాదు, మన కొరకు, మనందరి కొరకు. ఎందుకంటే మనందరి కొరకు ఆయన ఏంటి? ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు? ఒక్కరి గురించా? ధనికుల గురించా? పేదవాళ్ళ గురించా? లేదా యూదుల గురించా? ఎవరి గురించి ఆయన ప్రాణం పెట్టాడు? అందరి కొరకు, మనందరి కొరకు. అటువంటిప్పుడు ప్రభు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎవరిని వేలెత్తి చూపిస్తావు, ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తావు? వారి గురించి కాదు ప్రభా, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, నన్ను గర్దిస్తున్నావు, నన్ను హెచ్చరిస్తున్నావు, నాకు బుద్ధి చెప్తున్నావయ్యా. ఇది నా గురించి. ఎవరు అనుకుంటున్నారు? ఏదో ఒక సందర్భం వస్తే, ఒక దేవుని మాటలు వస్తే ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తావు? వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, నీకెందుకు? నీ గురించి, నీ గురించి, నీ గురించి నువ్వెప్పుడు ఆలోచన చేస్తావు? నీ కుటుంబం గారు నువ్వెప్పుడు ఆలోచన చేస్తావు? ఎదుటి వారు మనం నీకెందుకు? అందుకే కదా దరిద్రుడైన లాజరు ఇంటి వాకిట కూర్చొని ఉన్నాడట. ప్రతిరోజు ఆ తిని పడేసినటువంటి రొట్టె ముక్కలు, అదే తుడుచుకుని పడేసినటువంటి రొట్టె ముక్కలు భోజనం చేస్తాడు. అదే తింటున్నాడు. ఇక్కడ
ఆలోచించేద్దాం ప్రియదేశం. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, ఏం అర్థమవుతుందంటే, దేవుని నమ్మినడానికి ఏమి ఉండాలంటే కనికరం ఉండాలి, చాలు ఉండాలి. అందుకే ఒక మాట చెప్పి ముగించుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడినప్పుడు కొంతమంది భయపెడతారు కదా, ఇది వాస్తవం. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు భయపడినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, అయ్యో నీకు ఇలా జరిగిందా, అయ్యో ఇలా జరగకూడదే, ఇలా ఉన్నా వీటి సగం ప్రాణం అక్కడే పోతారు. అవునండి, అక్కడే పోతారు. లేదంటే నువ్వు వెళ్ళి దయగలిగిన మాటలు పలికినప్పుడు, నువ్వు ప్రేమ చూపిస్తూ కనికరిస్తూ ధైర్యపరిచినప్పుడు వారికి ఏముంటుంది తెలుసా, వారి ప్రాణం తెప్పరిల్లుతుంది, వారికి మనోధైర్యం కలుగుతుంది, వారికి మనోధైర్యం కలుగుతుంది. ఎందుకు తెలుసా, నీ మాటలు బట్టి. ఏ మాటలు తెలుసా, దేవుని ప్రేమ కలిగిన మాటలు కాబట్టి. అది దేవుని ప్రేమ కలిగిన మాటలు ఎలా ఉంటాయంటే వారిని బ్రతికిస్తాయి. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించేదేంటి, నువ్వు దేవుని మాటలు పలికినప్పుడు వారికి ధైర్యం వస్తుంది. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలాగైపోయావేంటి, వారిని బ్రతికించడానికి వెళ్తావా, చంపడానికి వెళ్తావు? అందుకంటే కదా రావా మంచి మాటలు, ఆ మాటలు వింటే అక్కడే చచ్చిపోతారు, అక్కడే చనిపోతారండి. వారి మాటలు అంత భయంకరంగా ఉంటాయండి. రాళ్ళ వంటి మాటలండి, ఆయుధాల వంటి మాటలండి. అక్కర్లేదండి ఆయుధాలు అంటారు. ఏంటంటే నోరు ఎలా ఉంటుంది కనుక ఈ రోజు మనం జ్ఞానించినటువంటి ఒక ధనికుడు దరిద్రుడైన లాజరు గురించి మనం చెప్పుకున్నాం. కనుక నీకు ఎంత ఉన్నా, దేవుడు నిన్ను అధికంగా స్థిరపరిచిన, ఉన్నతమైన స్థితి ఇచ్చినా, నీ నుంచి దేవుని ప్రేమ దూరం అవ్వకూడదు, నీ నుంచి దేవుని యొక్క సహవాసము దూరం అవ్వకూడదు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవుడి ప్రేమ రెండు కలిసి ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా, ఇంకా ఎక్కడికైనా శభాష్. ఎందుకంటే నువ్వు దేవుని కలిగే బిడ్డవి, దేవుని అనుసరించిన బిడ్డవి, ప్రార్థించే బిడ్డవి, దయ చూపించే బిడ్డవి, సహాయం చేసే మనసు. వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధలను వినాలి, వారిని ఓదార్చాలి, ఆదరణ కలిగించాలి, దేవుని మాట చెప్పాలి. ఇవేమీ లేకుండా ఎక్కడో ఉండి నీ ప్రేమ వ్యక్తం పరుస్తానంటే ఎలా కుదురుతుందండి, ఎలా కుదురుతుంది? కనుక ఒకవేళ అటువంటి స్థితి మనకుంటే, అటువంటి ఆలోచన నీకుంటే, ఈ రోజు చదివావు, విన్నావు, ఏమో తెలుసా, ధనికుడు ఎక్కడున్నాడు, దరిద్రుడు లాజరు, దరిద్రుడు భాగ్యవంతుడే, దేవుని విషయంలో భాగ్యవంతుడే, ధనికుడే నిజంగా లాజరు. లాజరు ఎక్కడున్నాడో మనకి అర్థమైపోయింది, ధనికుడు ఎలా ఉన్నాడో మనకు అర్థమైపోయింది, లోకానుసారంగా జీవించిన వ్యక్తి. ఓకే, ఇప్పుడు ఎవరిలో నువ్వు ఉన్నావు, ఎవరిలో నువ్వు ఉండాలనుకుంటున్నావు? శ్రమ వచ్చిందని కృంగిపోతున్నావా, బాధ వచ్చిందని కృంగిపోతున్నావా, ఏదో అపాయం వచ్చిందని నువ్వు కృంగిపోతున్నావా? ఇవన్నీ తట్టుకోవాలి, క్రైస్తవులు తట్టుకోవాలి. తట్టుకున్నవాడే యోగ్యుడు, తట్టుకున్నవాడే భాగ్యవంతుడు, క్రీస్తులో ధనికుడు. ఇందుచేత మనము కూడా దేవుని ప్రేమ చూపిద్దాం. దేవుడు మనకిచ్చిన కనికరం ఇతరులకి పంచు, దేవుడిచ్చిన దయాగుణాన్ని ఇతరులు కూడా చూపిద్దాం. ప్రేమ కలిగి వారితో మాట్లాడదాం, క్రీస్తుని ప్రకటిద్దాం. ఆశీర్వాదం దీవించి ఆశీర్వదించిందా. మహాపరిశుద్ధుడా, మహాకరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మరొక ఆరాధన దినంలో తండ్రి నాయన, ఇదిగో నాయన
భక్తులైన లూకా రాసినటువంటి సువార్తలు 16వ అధ్యాయం. మీరు చక్కటి ఉపమానము మా ముందుంచారు, మాకు తేటపరిచారు, మాకు తెలియపరిచారు, వివరించారు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, విన్న మాటలు వ్యక్తపరచుకోకుండా తండ్రి, నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ కలిగి ఉండకుండా తండ్రి, మీరు చెప్పిన ప్రతి మాట మా హృదయంలో నింపండి మా తండ్రి. స్థిరపరచు ఆయన, బలపరచు మా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించు. నిజమే తండ్రి, మాలో దయ, కనికరం, కృప, ఈ యొక్క ప్రేమ విలువైనదని, గొప్పదని గ్రహించాం. అటువంటిది కూడా మాకు దయచేయండి మా తండ్రి. మేము కూడా ఇతరులను ప్రేమించే మనసు, ఇతరులపై దయ చూపించే, కనికరం చూపించే ధన్యత మందరికీ దయచేయమని చేరుని బిడ్డలకు, ప్రతి కుటుంబాన్ని మీరే కృప దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వెళ్ళి వెళ్ళుకుంటున్నాను. ప్రియమైన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని దేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఎలా సదాకాలం ఈ ప్రార్థనకు వచ్చిన ప్రతి కుటుంబం, అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి అత్యధికంగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్.